రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి. 5 సంవత్సరాల క్రితం డాలాస్లో బ్రహ్మోత్సవం జరిగినప్పుడు ముఖ్య అతిథిగా ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్షులుగా ఉంటూ ఆ హోదాలో వచ్చి అద్వితీయంగా ఆ యొక్క బ్రహ్మోత్సవాలను జరిపి ద్వితీయం కావద్దని చెప్పి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు కాకపోయినప్పటికీ మన మధ్య కలపడానికి వచ్చినందుకు ఓమ కరుణాకర్ గారికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఒక ఎమ్మెల్యేగా నాన్ పొలిటికల్ బేస్ మీద మనం జరుపుకోవడం జరుగుతుంది. మన డాలాస్ నగరంలో తెలుగు వారందరూ సంఖ్యాభావంలో వచ్చినందుకు మరొకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి. నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు. ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి. నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళ గొప్ప వ్యక్తి మన మధ్యలో ఈరోజు సాయంత్రం మన మధ్యలో ఉండటం మన అదృష్టం. అందుకని నేను వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. కొలువైన స్వామి నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమకంటూ లేనోళ్ళే నిరుపేదలు. ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కన్నీట తడిసిన కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే. ప్రేమ కన్నా నిధులు లేవు నీ కన్న ఎవరయ్యా మహారాజులు నిన్నెవరో ఏమన్నా నీ దాసులు. జరిగినవి జరిగేవి కలలే అనుకో జరిగినవి జరిగేవి కలలే అనుకో. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా త్యాగాల జీవితం తన వారి కంకితం మిగిలింది నీ నేను నా నువ్వేలే. దేవుడంటే భర్త వంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు మనకున్న బంధాలే మాగాణులు. ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు శ్రేయాభిలాషులు తర్వాత వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలందరికీ తర్వాత మన కరుణాకర్ రెడ్డి గారు చివరెడ్డి గారు ఇంకా కొంతమంది ఇండియా నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సాయంత్రం ఇక్కడ గడుపుతున్నందుకు మా దగ్గర, ఆహ్వానము మన్నించి వచ్చినందుకు
తర్వాత నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన కరుణాకర్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేయమని. తను పాపము చాలా మంచివారు. దాంతో నాకు మొదట 2008లో పరిచయం ఏర్పడింది. అసలు రాజశేఖర రెడ్డి గారు అంటే తను రాజశేఖర రెడ్డి గారు కొడుకు పూజం అంటే ఎవరు అనేది ఒకసారి ఆలోచిస్తే కరుణాకర్ రెడ్డి గారు అనే యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ మనం ఇక్కడ ప్రవాస భారతీయులు కానీ మనందరికీ తెలుసు. చేదోడు వాదోడుగా ఉంటూ తన పాదయాత్రలో ప్రతి చిన్న విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క చేదోడు వాదోడు కొడుకుజంగా ఉండి ఎంతో సేవ చేసినారు. మనము 2008లో మీరు ఇక్కడ డాలస్లో బ్రహ్మోత్సవం చేస్తున్నాము రావాలని అడగడమే కాదనకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత వారికి ఉన్నటువంటి అక్కడ బాధ్యతలు ఉన్నా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకుండా కంపల్సరిగా మనం కొలువైన స్వామి నీ కంట పొంగేన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమకంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. Outstanding Service Award presented to Mr. Bhumana Karunakar Reddy, Member of the Legislative Assembly AP, in grateful appreciation of your commitment to public service and for many years of your dedicated service to the community. Tantex hereby honored to bestow the above award. Governing Board 2013, Telugu Association of North Texas, Tantex, May 17, 2013, Dallas, Texas. కొలువైన స్వామి నీ కంట పొంగేన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమకంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజు. Indian Association of North Texas proudly presents Shri Chevi Reddy Bhaskara Reddy, ex-chairman of TUDA, Andhra Pradesh, with Distinguished Public Service Award in recognition of his dedicated service to the people of Andhra Pradesh. ఈ వారాన మన ఊళ్ళో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసినటువంటి ఇండియన్ చేసినటువంటి అతిథులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే మిత్రుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మన డాలస్ తెలుగు వారందరి తరఫున, అలాగే మా సంస్థ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకందరికీ కూడా పేరు పేరున వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా భారతీయ మూలాలు మర్చిపోకుండా ఆ సాంప్రదాయాలకు, సంస్కృతికి, విలువలకి గౌరవం ఇస్తూ అక్కడికంటే ఇక్కడే మరింత ఎక్కువగా వాటిలకు జీవం పోస్తున్నటువంటి మీకు, మీ కుటుంబాలకు అందరికీ కూడా మనఃపూర్వక ధన్యవాదాలని కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఒక్క మాట కూడా రాజకీయ ప్రసంగం చేయనని మొట్టమొదట మీకు వాగ్దానం కూడా చేస్తున్నాను.
5 సంవత్సరాల క్రితం గుర్రం శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు నేను తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాల కోసమని వచ్చి ఉన్న మళ్ళీ అదే ఆలయానికి సంబంధించినటువంటి మరొక కార్యక్రమానికి నన్ను తమ్ముడు భాస్కర్ రెడ్డిని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ సాంప్రదాయాలని భారతీయ విలువలని కాపాడుకోవాలని మీలాగే అక్కడున్నటువంటి మేము కూడా తాపత్రయపడుతున్నాం. నేను గతంలో తుడా అధ్యక్షుడిగా కూడా ఉండిన, ఆ తర్వాత టీటీడీ అధ్యక్షుడిగా ఉండినప్పుడు తిరుపతిలో మానవీయ విలువలకు సంబంధించి తరతరాల భారతీయ సాంప్రదాయాలకు సంబంధించి పతనమవుతున్నటువంటి వాటి విలువల గురించి ఆర్తితో బాధపడి వరుసగా 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరము దాదాపు 10 రోజులు దీనికి సంబంధించినటువంటి అనేక సమావేశాలని నిర్వహించి వివిధ దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రతినిధుల్ని కూడా ఆ సమావేశాలకు పిలిపించటం కూడా జరిగింది. మనం మీరు ఇక్కడున్నా మరో దేశంలో ఉన్న భారతదేశం అతి పురాతనమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశమని, ప్రపంచంలో జెరికో అన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం 15,000 సంవత్సరాల క్రితం నాగరికతను సంపాదించుకున్నటువంటి నగరంగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత నైలు నది సంస్కృతి కానీ, బాబిలోనియా సంస్కృతి కానీ, ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నవి అని తెలిసిందే తప్ప వాటిలకు సంబంధించినటువంటి ఏ ఆధారాల పరంపర కూడా, ఆధారాలు మిగిలాయి కానీ ఆ పరంపర మిగలల. ఒక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మాత్రమే గత 8,000 సంవత్సరాలుగా అంతరించిపోకుండా కాపాడబడుతున్నటువంటి విలువలు, సాంస్కృతిక సంబంధాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఈజిప్టుకు సంబంధించి మీకేదో నేను తెలియని వాళ్లకు తెలిసిన వాడిగా నేను చెప్పటం లేదని మరొక్కసారి మిమ్మల్ని మన్నించమని కోరుకుంటూ అలాంటి అహంతో నేను మాట్లాడటం లేదు. మీలో ఒకడిగా ఎప్పుడో 4,500 సంవత్సరాల క్రితం ఒకియోప్స్ అన్నటువంటి ఒక రాజు తన గాథని నిక్షిప్తం చేసుకోవటానికి మనమందరము ఈ రోజున పెద్ద ఎత్తున చూస్తున్నటువంటి ఓ పిరమిడ్, ఈ ప్రపంచంలో ఈజిప్టులో ఉన్నటువంటి అన్ని పిరమిడ్ల కంటే చాలా పెద్దదైనటువంటి కియోప్స్ పిరమిడ్, ఆ తర్వాత వచ్చినటువంటి ఆ రాజులు వాళ్ళెవ్వరి చరిత్రలు కూడా ఆ తర్వాత సంస్కృతిలో భాగం కాకుండా మిగిలిపోయాయి. కానీ భారతీయ సమాజం హరప్పా మొహంజదారో ఆ కాలం నాడే ఆ సంస్కృతి కూడా ప్రారంభించబడిన, ఆ తర్వాత హరప్పా మొహంజదారో సంస్కృతి కూడా పతనమైనప్పటికీ భారతీయ సమాజంలో వేద సంస్కృతి కారణంగా, వర్ణాశ్రమ సంస్కృతి కారణంగా భారతీయ మూలాలు చెక్కు చెదరకుండా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి అన్నటువంటి
వాస్తవాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. కొంత రాజకీయ నాయకులు కొంతమంది చరిత్ర రాస్తారు, కొంతమంది చరిత్ర చదువుతారు, కొంతమంది చరిత్ర సృష్టిస్తారు. రాజశేఖర రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం, విచారకరం, దురదృష్టకరం. ఆయన ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన మన మధ్య లేరు. ఆయనకి సంతాప సూచకంగా ఒక్క నిమిషం అందరూ మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షుడు మిత్రుడు అన్నారెడ్డి గారికి, పెద్దలు పూజలు, మా ప్రీతమ గురువారిలో శ్రీ భువన కరుణాకర్ రెడ్డి గారికి, నేను మీతో అనేక సంవత్సరాలుగా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తిని. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రత్యేకంగా డల్లాస్కి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సందర్భంలో ఎవ్రీ ఇయర్ మనం కలుస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా మళ్ళీ ఈ సంవత్సరం మీతో గడపడం చాలా ఆనందంగా ఉంది. అందులో ఈరోజు భగవంతుడు నిర్వహించడానికి మమ్మల్ని రాజలక్ష్మి గారు టెంపుల్ నుంచి ఆహ్వానిస్తే ఇక్కడ నా చిన్ననాటి మిత్రుడు గోపి, ప్రసాద్, సురేష్, రమణారెడ్డి, తిరుమల రెడ్డి, చాలామంది, శ్రీధర్ రెడ్డి, అందరూ కూడా కాళీనోత్సవానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. పెద్ద రాఘవరెడ్డి గారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో నిజంగా ఇవాళ ఎంతోమంది గురించి వింటా ఉన్నాం. ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పి మాటలు నీటి మీద రాతలుగా చేస్తూ ఉన్నారు. నాయకులు చాలామంది చూస్తూ ఉన్నాం. ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి అన్న గురించి నేను చాలాసార్లు విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నిజంగా I don't have any more words. I have tears in my eyes. Thank you very much for responding to such a request spontaneously and helping us. Thank you, sir. Hats off. Move also actually recently. Unfortunately, దురదృష్టం వెంటాడి ఒక ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ గురయ్యారు. లేట్ నైట్ యాక్చువల్లీ 11:30 గంటల టైంలో ఒక నెల రోజుల క్రితం మన క్యాంటెక్స్ వారు వారు ఎంతో దయాద్రహృదయంతో ఒక క్యాంటెక్స్ వారు $4,000 కలెక్ట్ చేశారు. నాతో వారు ఒక 2,500 ప్లెడ్జ్ చేసిన ఇంకా వెయిట్ చేస్తున్నాం. అలాగే చాలామంది స్నేహితులు, చాలామంది అన్నోన్ పీపుల్ యాజ్ వెల్ ఎంతో ముందుకు వచ్చి చాలామంది డొనేషన్స్ ఇచ్చారు. అది ప్రస్తుతం ఒక పరిస్థితి ఏంటంటే కోమలో ఉన్నారు. ఇంకా నేను మరొకసారి మిమ్మల్ని అందరికీ ప్రాధాన్యపడేది ఏంటంటే మనలో ఒక మనిషిగా వాళ్ళ ఫ్యామిలీ దే ఆర్ సఫరింగ్ అలాట్. సో దయచేసి మీ వంతు సాయంగా ఎంతో కొంత డొనేట్ చేయవలసిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఆన్లైన్లో డొనేట్ చేయవలసింది కనుక savebhopal.com savebhopal.com ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో పేపాల్ లింక్ ఉంది, డొనేట్ చేయండి. ఒకవేళ ఫేస్బుక్లో కూడా మీరు చేయాలనుకుంటే సేవ్ భోపాల్ అని కొడితే అతను పేజ్ వస్తుంది, దానిలో డొనేట్ చేయవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాలం మేము వేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల తమకు రాజకీయ అస్తిత్వం ఇంకా ఏ పార్టీలోనూ కూడా ఉండేటువంటి అవకాశం లేదు అని, ఈ పార్టీలో అయితేనే ప్రజలకు సేవ చేస్తాము అన్నటువంటి నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మీద పూర్తి మద్దతును, సంఘీభావాన్ని తెలియజేసి జగన్మోహన్ రెడ్డి 100% అతి తొందరలోనే బయటికి వస్తాడు అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం మాకున్నది. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నది. న్యాయస్థానాలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ రోజు కూడా పరిహసించలేదు.
న్యాయాన్ని కాపాడేటువంటి అతిపెద్ద వ్యవస్థ మాకున్నది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తారు. ఆయన నేతృత్వంలోనే పార్టీ. ఒకవేళ ఆలస్యం అయితే ఎలా ఉంటాయి అంటే పరిణామాలు ఎలా అనుకోండి. ఇక్కడి ఎన్ఆర్ఐలు జగన్ గారి వైపు ఎటువంటి మొగ్గు చూపుతున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహాయం మీకు అందుతోంది? జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వ పటిమ పట్ల అపారమైనటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే రాజన్న పాలన మళ్ళీ వస్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో అది అమెరికాలో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, ఇతరేతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తమ పూర్తి మద్దతును, సంఘీభావాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనందరినీ కూడా మనస్ఫూర్తిగా హక్కున చేర్చుకుంటుంది, దరి చేరుతుంది. చంద్రబాబు నాయుడుకై చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ రెండు అంటగాగుతున్నాయి, కలిసిపోయాయి, కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ఈ రెండింటికి ప్రధాన శత్రువుగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భావిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో ముందుకు సాగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి సువర్ణయుగ పరిపాలనను తీసుకురావటం కోసమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కాంగ్రెస్ పార్టీతో కలగలిపేటువంటి పరిస్థితి లేనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచనలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య భావజాలాన్ని పరిపూర్ణంగా తీసుకువచ్చేటువంటి విధానాలను తీసుకురాబోయేటువంటి పార్టీ. ప్రస్తుతం జరుగుతున్న అంశాలన్నీ రాబోయే ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎంత అణచాలని ప్రయత్నం చేస్తే అంత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ కెరటంలాగా దూసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని సమూలంగా వెన్ను విరగ్గొట్టి సర్వనాశనం చేస్తాయి. జై జగన్! కొన్ని పోల్స్ లో ఇప్పుడు హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందని కొన్ని పోల్స్ ప్రెడిక్ట్ చేస్తున్నాయి. హంగ్ అసెంబ్లీలో వైఎస్ జగన్ పార్టీ కింగ్ మేకర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని ఒక వినికిడి. దాని మీద చంద్రబాబు నాయుడుకి, కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసేటువంటి కొన్ని ప్రసార మాధ్యమాలు, కొన్ని పత్రికలు అలా పాపం సొంత ఆనందం కొంత మేలు అని ఆ ఆనందాన్ని ప్రజలకు కూడా పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలెవ్వరూ అది స్వీకరించటం లేదు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 200 పైచిలకు ఎమ్మెల్యే సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది. మీరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని జైలు నుంచి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి 1 కోటి సంతకాల ఉద్యమం చేశారు. దాని నుంచి ఏం ఫలితం లేదు. దాని మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ మీద యావత్ భారతదేశంలో కూడా ఇప్పుడు కోల్గేట్ విషయంలో కానివ్వండి, మిగతా స్కాముల్లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ సిబిఐ విఫలమైందని చెప్పేసి సిబిఐ మీద ఆరోపణలు. దీన్ని అవకాశంగా తీసుకొని మీరేమైనా మరి ఇంకేమైనా ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారా జగన్మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో? 1 కోటి సంతకాల ఉద్యమం జగన్మోహన్ రెడ్డిని విడుదల చేయటం కోసమని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజెప్పటం కోసమని చేసినటువంటి కార్యక్రమం అది. మేము 1 కోటి సంతకాల పిలుపిస్తే 2 కోట్ల మంది సంతకాలు చేశారు ఒక ఉద్యమం లాగా. సిబిఐ అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతకాలం అనచాలని అది అనుకుంటుందో అంతకాలము జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు బనాయిస్తూ ఆయన్ను జైల్లో ఉంచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ప్రజలకు ఒక వాస్తవం తెలుసును. ఏ రోజు కూడా సచివాలయం వైపు చూడనటువంటి వ్యక్తిని, ఏ రోజు కూడా అధికారంలో భాగస్వామి కానటువంటి వ్యక్తిని, ఏ రోజును కూడా ఒక్కరోజు కూడా ఒక్క ఐఏఎస్ అధికారితో కూడా మాట్లాడనటువంటి వ్యక్తిని, ఆ రోజున కనీసం పార్లమెంటు సభ్యుడు కూడా కానటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా ఇంత తప్పుడు అభియోగాలు మోపి
జైల్లోకి నెట్టినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 9 కోట్ల మంది తెలుగు వాళ్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 15 కోట్ల మంది తెలుగు వాళ్ళు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల పైచులకు భారతీయులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద మోపినటువంటి కేసులు తప్పుడు కేసులని, తప్పుడు అభియోగాలని ఈ సిబిఐ అన్నది కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి ఒక తైతక్క బొమ్మ తప్ప మరొకటి కాదని అందరి నిశ్చితమైనటువంటి అభిప్రాయం. సార్, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో ఒకవేళ ప్రతి పొలిటికల్ పార్టీ టెయింటెడ్ పార్టీగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టెయింటెడ్ ఉన్నా కూడాను ఉన్న దాంట్లో 20% జనాలకి ఇస్తే ఆ పార్టీకి కాస్త మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి. జనాలు దే డోంట్ కేర్ అబౌట్ కరప్షన్, బట్ ఈవెన్చువల్లీ దే కేర్ అబౌట్ హూ ఇస్ కేరింగ్ అబౌట్ ద పీపుల్ అని. అందులో ఒక 10 రూపాయలు తిన్నా 2 రూపాయలు ఇస్తే చాలనే సిచ్యువేషన్లో ఉన్నారనే దానికి మీ ఆ రకంగానైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతితో సంబంధం ఉంది అనేటువంటి భావన కలిగించేటువంటి మీలాంటి ప్రశ్నలులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ముఖ్యంగా రమణారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విపరీతమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఆయన భావజాలాన్ని వ్యాప్తి చేయటం కోసమని మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలోనూ కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళనందరినీ ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పనిలో ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఎటువంటి నిజంగా కుట్ర జరుగుతుందా ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక్కరోజు కూడా ప్రభుత్వంలో భాగస్వామి కానటువంటి వ్యక్తి మీద అకారణంగా, అన్యాయంగా, రాక్షసంగా, అమానవీయంగా తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు అభియోగాలు మోపి జైల్లోకి నెట్టి ఇప్పటికి సంవత్సర కాలం కావస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న తప్పు కూడా చేయలేదు. ఈ రాజకీయాలలో ఒక ధృవతారగా దూసుకు వచ్చి సోనియా గాంధీ నాయకత్వాన్ని అధిక్షేపించాడన్న ఒకే ఒక్క కారణం చేత రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగ పరిపాలనను మళ్ళీ తీసుకురావటమే నా లక్ష్యం అని ప్రకటించినందుకు, రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన 670 మంది కుటుంబాలను పరామర్శించటం తప్ప మరొక పని నేను చేయను అని ప్రకటించినందుకు సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలి ఒక రాష్ట్ర నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి చనిపోతే ఇంతమంది మరణించటమా, ఆయన పేరు ప్రఖ్యాతుల్ని ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా తుడిచెయ్యాలని శపథం పన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కదాన్ని కూడా తీసివేస్తూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించినటువంటి సోనియా గాంధీ గారి పరిపాలన ఇక రాష్ట్రానికి పనికి రాదు అని ప్రజలకందరికీ కూడా తేల్చి చెప్పి భారతదేశ రాజకీయాలలోనే ఒక సంచలనమైనటువంటి ప్రభంజనంగా దూసుకు వచ్చినటువంటి యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ప్రతి ఒక్క కేసు కూడా తప్పుడు కేసే. సిబిఐ అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉంపుడు కట్టె తప్ప మరొకటి కాదని, కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటున్నటువంటి బొచ్చు కుక్క సిబిఐ అని. సిబిఐ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కాదని, స్వతంత్ర ప్రతిపత్తి మీకు తెప్పించాలనా మీరే తెచ్చుకుంటారా అని ప్రభుత్వాన్ని ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అంటే ఈ సిబిఐ ఏ రకంగా వ్యవహరిస్తున్నదో ప్రజలకందరికీ కూడా తేటతెల్లమైపోయింది. కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలమైనటువంటి వాళ్ళ మీద ఒక రకంగా, తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద మరొక రకంగా ఉసిగొల్పి కక్ష తీర్చుకుంటున్నది సిబిఐ ద్వారా రాజకీయ నాయకుల మీద తోలి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక 3 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక యువకుడు ఇంతగా దాదాపు 100 సంవత్సరాల కుటుంబ పాలనని ధిక్కరించి, అధిక్షేపించి దూసుకు వచ్చాడని,
ప్రజలని పూర్తిగా నమ్మించాడు అన్నటువంటి కోపంతోనే సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐని ఉసిగొల్పి ఈ తప్పుడు కేసులు బనాయించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టవచ్చుగాక, కానీ కడిగిన ఆణిముత్యంలాగా ప్రజా కోర్టులో జగన్ నిర్దోషి అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, దానికి కొమ్ముగాస్తున్నటువంటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని రెండింటిని భూస్థాపితం చేసి శాశ్వత సమాధి కట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వానికి మేమిస్తున్నటువంటి కితాబు, రాజశేఖర్ రెడ్డి గారి మీద మాకున్నటువంటి అభిమానం ఇదేనని రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు తేల్చి చెప్పి ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డిని నిర్దోషిగా బయటికి తీసుకురాబోతున్నారు.